నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు భావప్రాప్తి గురించి చెప్పమని అడుగుతున్నారు. భావప్రాప్తించినా భావప్రాప్తి ఉండకపోవచ్చు. భావ అంటే మీకు అందరికీ తెలుసు, భావ మరదళ్ళు. సో భావప్రాప్తి అంటే ఇక చాలు అని అనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక భోజనం చేస్తున్నప్పుడు వడ్డించి, ఇప్పుడైతే మనం బఫేలో ఎవరికి ఎంత ఇష్టమైతే అంత పెట్టుకొని తింటాము. అలా కాకుండా వడ్డించి మనకు పక్కన కూర్చొని తినమని మన మీద ప్రెషర్ పెట్టి మనం రిక్వెస్ట్ చేస్తున్నారనుకోండి, మొహమాట పెడుతున్నారనుకోండి, అప్పుడు కొంచెం తింటాం. ఇంకా ఎక్కువ మొహమాట పెడితే మనం తినలేని పరిస్థితి ఉన్నప్పుడు 2 చేతులు ఎత్తేసి, అమ్మ నేను ఇంతకన్నా ఎక్కువ తినలేను, నా పొట్ట పగిలిపోతుంది, నమస్కారం అని చాలు అని అంటాం. ఈ మనిషికి భోజనం చాలు అని అనిపించడానికి సిమిలర్గా శృంగారంలో కూడా ఇక నాకు చాలు అని పార్ట్నర్కి అనిపించడాన్ని భావప్రాప్తి అంటారు. ఈ భావప్రాప్తి వాడి కన్నా కూడా పార్ట్నర్ చెప్పగలగాలి. అబ్బాయికి అయితే అమ్మాయి చెప్పాలి, అమ్మాయికి అయితే అబ్బాయి చెప్పాలి. ఇక నాకు చాలు, థ్యాంక్ యూ, నాకు ఇంతసేపు మీరు మీ శరీరాన్ని అప్పగించారు అని అబ్బాయి అమ్మాయితో థ్యాంక్స్ చెప్పగలగాలి. ఇక నాకు చాలు అని అబ్బాయికి అనిపించాలి. అట్లాగే అమ్మాయి కూడా ఇక నాకు చాలు అని అనిపించి థ్యాంక్స్ చెప్పగలగాలి. దాన్ని భావప్రాప్తి అంటారు. ఈ భావప్రాప్తి లేకుండా కూడా చాలామంది పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓసారి నా దగ్గరికి ఒక 40 ఏళ్ళ లేడీ వచ్చారు. సార్ నాకు 3 పిల్లలు, కానీ నాకు భావప్రాప్తి అంటే ఇంతవరకు తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మగవాళ్లకు శృంగారం గురించిన అవగాహన లేకుండా ఏదో హడావిడిగా ఆఫీస్ నుంచి వచ్చేసి హడావిడిగా భోంచేసి కడుపు నిండా 1 నిమిషమో 1/2 నిమిషమో అమ్మాయిని తాకి గుర్రు పెట్టి నిద్రపోతారు. ఒకసారి ఒక పేషెంట్ చెప్తూ ఉండే, సార్ నాకు 4 ఇయర్స్ అయింది పెళ్ళైపోయి, ఈ 4 ఇయర్స్లో కూడా ఆయన 3-4 టైమ్స్ కన్నా ఎక్కువ చేయలేదు. ఇవన్నీ ఈ డేట్స్ పలానా డేట్ నాడు మాత్రమే ఈయన నాతో శృంగారం చేశాడు. కనుక ఈయన ఇన్ఫ్రీక్వెంట్ ఇంటిమసీ అంటారు. సో ఈ ఇన్ఫ్రీక్వెంట్ ఇంటిమసీ ఉంది కనుక మీరు ఈయనకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని భార్యనే భర్తను తీసుకొచ్చి చూపెట్టారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే పట్టించుకోకపోవడం వల్ల. చాలామందికి ఏమిటి అంటే, శృంగారం అనేది అమ్మాయిలకు అవసరం అన్న జ్ఞానం ఉండదు. వీడికి ఏదో అవసరం కనుక వీడేదో 1 నిమిషం చేసేసుకొని నిద్రపోతా అనుకుంటాడు. ఒకసారి ఒక పేషెంట్ చెప్తుండే, సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటున్నాడు అని. అమ్మ కొంచెం విపులంగా చెప్పుతలే, నాకు అలా అంటే పూర్తి అర్థం కాలేదు అంటే, సార్ ఆయన 10:30-11 గంటలకు ఆఫీస్ నుంచి వస్తాడు, హడావిడిగా తింటాడు, కనీసం కాళ్ళు చేతులు ముఖం కూడా కడుక్కోడు, ఆ చెమట వాసనతోనే వచ్చి నా పక్కన పడుకుంటాడు, పడుకొని నన్ను టచ్ చేస్తాడు, ఇంతలో గుర్రు పెట్టి నిద్రపోతాడు, నాకు రాత్రి అంతా మెలకువగానే ఉంటుంది. అతనికేమో నేను ఒక స్లీపింగ్ పిల్ లాగా నన్ను టచ్ చేయగానే ఆయన నిద్రపోతాడు, కానీ నాకు రాత్రి అంతా ఆలోచనలు ఉంటాయి, నాకు అసలు శృంగారంలో ఆలోచనల వల్ల నిద్ర పట్టట్లేదు, మళ్ళీ డే టైంలో నేను పడుకోవాల్సి వస్తున్నది, నైట్ టైంలో అంతా మెలకువ ఉండాల్సి వస్తున్నది. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ సిన్స్ లాస్ట్ సెవరల్ ఇయర్స్ అని చెప్తాను. అటువంటి వాళ్ళకు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, కనీసం క్యాలెండర్ సెక్స్ ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి. వారానికి 2 రోజులు, బుధవారం శనివారం ఇట్లా ఏదో ఒక రోజు పెట్టేసుకొని, ఆ రోజు ఇష్టం ఉన్నా లేకున్నా, ప్రాబ్లం ఉన్నా లేకున్నా కంపల్సరీ శృంగారం చేద్దాము అనే ఆలోచనలో ఉండండి. కనీసం అట్లయినా కూడా ఫ్రీక్వెంట్గా శృంగారం అయ్యే అవకాశం ఉంటుంది. శృంగారానికి వెళ్లే ముందు చక్కగా స్నానం చేయండి, వెంట్రుకలు ఉంటే తీసేసుకోండి. ఈ వెంట్రుకలు తీయడం మీద పెద్ద పెద్ద వీడియోలు, రకరకాల వీడియోలు ఉన్నాయి, ఎలా తీసినా తప్పులేదు. పూర్వకాలంలో ఏమిటంటే సింగిల్ బ్లేడ్ ఉండేది కనుక ఒక్కొక్కసారి కట్ అయ్యేది. ఇప్పుడు డబుల్ బ్లేడ్స్ కనుక పెద్దగా కట్ కావు. కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా డబుల్ బెడ్తో హెయిర్ తీసేసుకోండి. ఈ డైరెక్షన్లో తీయాలా, ఈ డైరెక్షన్లో తీయాలా, రివర్స్ డైరెక్షన్లో తీయాలా, ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేయండి. అంత పెద్ద అవసరం ఏం లేదు. మీరు ఎలా తీసినా కూడా హెయిర్ ఫాలికల్ అక్కడి నుంచి కట్ అయిపోతుంది. స్కిన్ లెవెల్లో హెయిర్ ఫాలికల్ అనేది కొంచెం డెప్త్లో ఉంటుంది కనుక మీరు ఎలా చేసినా పర్వాలేదు, మొత్తానికి చేయండి. ఒక్కోసారి హెయిర్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ పేలు కూడా పడతాయి కనుక పేలు పట్టేంత వరకు దాన్ని పెంచకండి. ముఖ్యంగా చంకలు, మిగతా జాయింట్స్ ప్లేస్లలో చెమట వేరుగా ఉంటుంది. అలా వేరుగా ఉన్నటువంటి చెమట నుంచి స్పెషల్ వాసన వస్తుంది కనుక కడుక్కోండి. సెన్స్ కానీ బాడీ ఓడర్కు కానీ అవసరమైన వాడుకోండి. తర్వాత నోట్లో చక్కగా బ్రష్ చేసుకొని వెళ్ళండి. భోంచేసినంత మాత్రాన మళ్ళీ బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పొద్దున్నే బ్రష్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. ఈ స్మెల్ అనేది చాలా డేంజరస్. చాలామందికి స్మెల్ వల్ల కూడా మూడ్ రాకుండా దూరం ఉంటారు కనుక ఒక వ్యక్తిని మీరు దగ్గరకు తీసుకోబోతున్నారు అన్నప్పుడు కంపల్సరీ పళ్ళు తోముకోండి, చెమట లేకుండా కడుక్కోండి. ముఖ్యంగా నవడేస్ ఎండాకాలం చెమటలు ఎక్కువ కారుతుంటాయి కనుక శుభ్రంగా ఉండండి. శృంగారంలో పాల్గొనండి, ఫ్రీక్వెంట్గా పాల్గొనండి. సర్వే జనా సుఖినో భవంతు.